నంద్యాలలో వైసీపీ మద్దతుతో న్యాయవాదులు చేపట్టిన ఆందోళనకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. కోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, న్యాయవాదుల శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా హైకోర్టు, బార్ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. నంద్యాలకు కూటమి ప్రభుత్వం 4 కొత్త కోర్టులను మంజూరు చేయడంతో పాటు 4 కోట్ల నిధులను కూడా కేటాయించిందని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కోర్టు ప్రాంగణానికి కనీసం ప్రహారీ కూడా నిర్మించలేదని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ అందించే ప్రక్రియ ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు. అలాగే రాయలసీమ ప్రజల ప్రయోజనాల కోసం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన టీడీపీ నేతలు విద్యావంతులైన న్యాయవాదులు అలాంటి రాజకీయ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నేతలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మా న్యాయవాద మిత్రులు నిన్న ఏదో ధర్నా కార్యక్రమం చేస్తే దానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించడం జరిగింది. ఇక్కడ నంద్యాలలో ఇంత పెద్ద కోర్టు కాంప్లెక్స్ వచ్చిందంటే మన తెలుగుదేశం నాయకులు ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు 18 కోట్లతో 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ప్రభుత్వం నుంచి తెప్పించి అక్కడ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తులేదా మా న్యాయవాదులకు? ఎంతో శ్రమ కోర్చి ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు కష్టపడి ఆ బిల్డింగ్లన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత మన న్యాయశాఖ మంత్రి గారు ఈ మధ్యలో 4 కోట్లను కొత్త కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అది మన హైకోర్టు జడ్జెస్ కృష్ణమోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, 4 జడ్జిలు వచ్చి హైకోర్టు జడ్జిలు వచ్చి కూడా ప్రారంభోత్సవం చేసి ఘనంగా ప్రారంభించడం జరిగింది. అవన్నీ గుర్తులేవా? ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నంద్యాల రాయలసీమ ఏరియాల్లో ఒక హైకోర్టు బెంచ్ కావాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ బెంచ్ను కూడా త్వరలో కర్నూలులో ఏర్పాటు చేస్తారు. ఇది 4 జిల్లాలకు ఉపయోగపడుతుంది. మనం ఎక్కడో ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి కష్టపడకుండా 4 జిల్లాల ప్రాంత వాసులందరూ చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు మొత్తం ఇటువంటి జిల్లాలు అందరూ కలిసి 8 జిల్లాల వాళ్ళు కలిసి హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది అని చెప్పి అందరికీ కక్షిదారులందరూ కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా లా మినిస్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి అది ఈ మధ్యనే అందరం కూడా దాని గురించి ప్రస్తావన జరగడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఓపెన్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది, త్వరలోనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్లందరూ కూడా మంచిగా ఉపాధి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దగ్గరలో ఉంటుంది కదా, కేసులు హైకోర్టులో పోయి వాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో రాజకీయంగా కొంతమంది అడ్వకేట్లను వాడుకొని వాళ్ళ వైసీపీ ట్రాప్లో పడాకు అని చెప్పేసి నేను మా అడ్వకేట్లను కోరుకుంటున్నాను. అలాగే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టు బార్ అసోసియేషన్ పక్కన గోడ కూలిపోతే ఆ గోడను కట్టించడానికి ఫండ్స్ ఇవ్వలేదు. ఇది మా ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి మేము కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరిగింది. మీరు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించిన వాళ్ళు ఏం చేస్తారు? 6 నెలలు మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు మేము కాంపౌండ్ కట్టించడం జరిగింది. నంద్యాల కోర్టుకు మీ వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. ఒక 10 రూపాయలు ఏమైనా వెచ్చించింది ఎప్పుడైనా కానీ? ఏం చేసినామని చెప్పండి. కోర్టు న్యాయశాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నందువలన లోక స్థానికులు కాబట్టి ఆయన సహకారాలతో అభివృద్ధి చెందుతుంది. అలాగే రాబోయే కాలం కొత్తగా జడ్జిలను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో లానేస్తామని చెప్పి 5,000 రూపాయలు ఇచ్చేవారు. అది కూడా 10 మందికి ఇచ్చి 100 మందికి ప్రచారం చేసుకునే వాళ్ళు మీరు ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. లాయర్లకు ఏం చేయడం లేదు, అది చేసి ఇది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10,000 రూపాయల స్టైపెండ్ను ప్రాసెస్లో జరుగుతుంది. లా మినిస్టర్ గారు కూడా అది లా సెక్రటరీ గారు కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఖచ్చితంగా స్టైఫండ్ 10,000 రూపాయలు లాయర్లకు ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా లాయర్ ప్రమాదవశాత్తు కానీ ఏదైనా అనారోగ్యంగా చనిపోయినా కూడా వారికి మాకు వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. మా వెల్ఫేర్ ఫండ్ను మేము అక్కడ ఉండే ప్రెసిడెంట్తో అటెస్టెంట్ చేపించి అన్ని ఫామ్స్ను కూడా బార్ అసోసియేషన్కు పంపిస్తే, స్టేట్ బార్ కౌన్సిల్కు పంపిస్తే, బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెల్ఫేర్ ఫండ్తో పాటు ప్రభుత్వం నుంచి డబ్బుతో కూడా ఆ న్యాయవాద కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయబడుతుంది. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ లాయర్ల నుండి 10 మందికి చెప్పాల్సింది మనం మర్చిపోయి మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. ఇవన్నీ చట్టం అంతా అందరికి తెలుసు.
మన వెల్ఫేర్ ఫండింగ్ ఉంది, మనకు వెల్ఫేర్ స్టాంపులు అతికిస్తాం, దానివల్ల ప్రతి అడ్వకేట్కి ఫండింగ్ ఉంటుంది. బార్ కౌన్సిల్కి పంపించి ఆ ఫండ్ను ప్రమాదవశాత్తు లేకుంటే ఆరోగ్యంతో చనిపోయిన వాళ్ళకు బార్ కౌన్సిల్ నుంచి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఎవరు రాజకీయ ఉచ్చులో రాజకీయ ట్యాబ్లో పడి మాట్లాడకండి మిత్రులారా, ఎందుకంటే అన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఈ ప్రభుత్వము మంచి మనసుతో చిత్తశుద్ధితో లాయర్లందరూ కూడా పనిచేస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం.